లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీపీ కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. యామిని, రాజంపేట పార్లమెంటు సభ్యుడు వైఎస్ఆర్సీపీ లోక్సభ నాయకుడైనటువంటి మిథున్ రెడ్డికి కొద్దిసేపటి క్రితమే విజయవాడ ఏసీబీ కోర్టు ఆయన్ను ఏదైతే ఇప్పటి వరకు ఆయనకు ఏదైతే అవకాశం ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు రిమాండ్ విధించి ఎక్కడికి తరలిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సో ఆయనకైతే మాత్రం రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఆయన తరలించాలని కూడా ఆదేశించినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. సో ప్రధానంగా చూసినప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో A4 గా మిథున్ రెడ్డి ఉన్నారు. మిథున్ రెడ్డి చివరి వరకు కూడా ఆయన ముందస్తు బెయిల్ పొందేందుకు ప్రయత్నం చేశారు. హైకోర్టులో ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదు. సుప్రీంకోర్టు వరకు వెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్ తోసిపుచ్చిన తర్వాత సిట్ ముందుకు విచారణకు రావడం, దాదాపు 5 గంటల పైగా విచారించిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసినట్లుగా నిన్న రాత్రి 8 గంటల సమయంలో ప్రకటించారు. ఆ తర్వాత ఆయన్ను ఏదైతే రాత్రంతా కూడా సిట్ లోనే ఆయన ఉండడం జరిగింది. ఇవాళ ఉదయం తర్వాత ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఇరుపక్షాల వాదనలు, అటు మిథున్ రెడ్డి తరపున వాదనలు కూడా వినిపించారు. ఇంకొక వైపు ఈ కేసు సంబంధించి సిట్ తరపున కూడా వాదనలు వినిపించినటువంటి నేపథ్యం. ఇంకొక వైపు సిట్ కూడా ఆయనకు సంబంధించినటువంటి విషయంలో